ఎస్సీ వర్గీకరణ కోసం మొదట కృషి చేసింది కాంగ్రెస్ పార్టీని అన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. 2.5 దశాబ్దాలుగా ఎన్నడూ ఎన్నికలు వచ్చినా మాదిగలను పావులుగా ఉపయోగించుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా మాదిగలకు ఉన్న హక్కులను కొందరు రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. అది మందకృష్ణ మాదిగకైనా ఇంకా ఎవరికైనా మంచిది కాదని హెచ్చరించారు. ఏ ఎండకా గొడుగు పట్టడం మందకృష్ణ మాదిగకు మంచిది కాదన్నారు సంపత్. దాదాపు 2.5 దశాబ్దాలుగా ఏ ఎన్నిక వచ్చినా మాదిగల రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణను ఎన్నికల్లో పావుగా వాడుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. మాదిగల ఆత్మగౌరవాన్ని, మాదిగల హక్కును, రాజ్యాంగబద్ధంగా మాదిగలకు ఉన్నటువంటి స్వేచ్ఛను రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటడం మంచి పద్ధతి కాదు అని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అది మందకృష్ణ మాదిగ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ. ఎస్సీల వర్గీకరణ అన్నది ఏదో అది పెద్ద బ్రహ్మ పదార్థం అన్నట్లు, ఎంతోమంది ఏదో చేస్తే తప్ప కానట్లు దాన్నో పెద్ద బూచిలాగా చూపి రాజకీయానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి 2 పార్టీలు. ఆ 2 పార్టీల గొడుగు కింద సమయాన్ని బట్టి ఈ గొడుగు కింద, ఇంకో సమయాన్ని బట్టి ఆ గొడుగు కింద మాట్లాడుతున్నటువంటి మందకృష్ణ అన్నయ్య గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జాతి ఆత్మ గౌరవాన్ని ఎన్నికల కొరకు, రాజకీయ పార్టీల స్వలాభం కొరకు వాడుకోవడం మంచి పద్ధతి కాదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ 341A ఆర్టికల్ను అమెండ్మెంట్ చేయమని, సవరించమని గర్వంగా చెప్తా ఉన్నాం. మేమందరం కాంగ్రెస్ పార్టీయే మొదటి అడుగు వేసింది, అది మేము చెప్పడం కాదు. గౌరవ మా అందరికీ ఇష్టమైన నాయకుడు మందకృష్ణ మాదిగ గారే స్వయంగా రాసినటువంటి లేఖ. శ్రీ మందకృష్ణ మాదిగ, ఫౌండర్ ప్రెసిడెంట్.